ఫ్రెండ్స్ వీడియోనే చూస్తున్నారు కదా! ఇలాంటి వీడియో ఇన్‌స్టాలో బాగా ట్రెండింగ్‌గా ఉంది. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూడండి. ఇన్‌కేస్ నచ్చకపోతే అట్‌లీస్ట్ ఒక 4, 5 మినిట్స్ అయినా చూడండి. ఎందుకంటే నాకు వీడియో డ్యూరేషన్ అనేది పడిపోతుంది. అందుకనేసి ఈ చిన్న రిక్వెస్ట్. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లో ఒక వీడియో అనేది చూసారు కదా! అలాంటి వీడియోస్ మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఇమేజ్ అసెట్స్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత బ్లాక్ కలర్ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి దాన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియోకి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. అక్కడికెళ్ళి ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా వీడియో అనేది ఫుల్ స్క్రీన్ అవుతుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది వీడియో అనేది చూస్తున్నారు కదా! తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ మీకు గ్రీన్ స్క్రీన్ పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి గ్రీన్ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఈ గర్ల్ ఇమేజ్ ఉంది కదా! కరెక్ట్‌గా దాంట్లో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్నారంటే ఆటోమేటిక్‌గా చూసారు కదా! వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా. దాని తర్వాత 6.200 మిల్లీ సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి బ్యాకొచ్చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరెవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. మన ఛానెల్‌లో ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇన్‌కేస్ మీ ఇమేజ్ అయితే కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్టయితే క్రాప్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉండదు. క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని కాస్త ఇట్లా పెంచుకోండి. మీకెంత కావాలో అంత ఇట్లా పెంచుకొని నాకు ఇమేజ్ అనేది సెట్ అవ్వట్లేదు కనుక నేను ఈ మాత్రం ఇట్లా పెంచుకుంటున్నా. పెంచుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత కాస్త ఇట్లా రొటేట్ అనేది చేసుకొని, జూమ్ అనేది ఇట్లా చేసుకొని, కరెక్ట్‌గా ఈ మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ వీడియో వెనక్కి ఇమేజ్ అనేది పోతుంది. చూసారు కదా! ఆ అమ్మాయి ఏమొచ్చి ఫ్రంట్‌కొస్తుంది. మీ ఫోటో అనేది కరెక్ట్‌గా ఆ పోస్టర్ పైన డిస్‌ప్లే అయినట్టు ఉంటుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొకసారి నేను మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది చూస్తున్నారు కదా! చాలా బావుంది. చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా.
మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.